జగన్ అంబటి రాంబాబు కుటుంబం పరామర్శపై హోంమంత్రి అనిత కామెంట్స్. జగన్ పరామర్శ యాత్ర పేరుతో బల ప్రదర్శన చేస్తున్నారు. పరామర్శ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. క్రిమినల్ ఐడియాలజీతో వైసీపీ రాజకీయ వ్యవస్థ నడిపిస్తోంది. నిబంధనను అతిక్రమించిన జగన్ పర్యటన పోలీస్ విధులకు ఆటంకాలు కలిగించే విధంగా గంటల పాటు ప్రజలను ట్రాఫిక్ లో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని హోంమంత్రి అనిత ఆరోపించారు. ఇక తప్పుల మీద తప్పులు చేసి కూటమి ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం వైసీపీ చేస్తుందని ఆమె అన్నారు. ఇక తిరుమల తిరుపతి ప్రసాద విషయంలో కూడా నెయ్యి లేకుండా రసాయనాలు కలిపి కల్తీ చేసిన మహాపాపం ఘనత వైసీపీ నాయకులకే దక్కుతుందని అన్నారు. న్యాయ నిపుణుల సలహాలతో జగన్ పై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని హోంమంత్రి అనిత అన్నారు. ఇక జగన్ చేస్తున్న క్రిమినల్ రాజకీయాలను ప్రజలు గ్రహించాలని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. హత్య రాజకీయాలు, హత్య ప్రయత్నాలు చేసే సంస్కృతి మాది కాదు అని, ఫ్యాక్షన్ నక్సలిజాన్ని కంట్రోల్ చేసింది చంద్రబాబేనని, గత 5 ఏళ్ల తిరుమల కొండపై మహాపాపమే జరుగుతుందని, ఎన్డీటీబీ రిపోర్ట్ల ఆధారంగానే తిరుమల లడ్డులో కల్తీ జరిగిందని ఆమె ఆరోపించారు. ఒక గంజాయి నిందితుల్ని కూడా వెళ్ళి పరామర్శించిన సంఘటన మీ అందరికీ కూడా తెలుసు. అంటే ఒక గంజాయి నిందితుల్ని, రౌడీ షీటర్లని కూడా పరామర్శించడానికి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళ తాలూకా వైభోగాన్ని, ఒక గంజాయి నిందితుల గురించి, రౌడీ షీటర్ల గురించి వాళ్ళేదో దేశోద్ధారకుల్లా కూర్చొని మాట్లాడి అక్కడ కూడా ప్రభుత్వాన్ని, సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, లోకేష్ గారిని నిందించే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు అనంతపురం దగ్గర హెలికాప్టర్ డ్రామా ఎలా నడిచిందో. వీళ్ళ నాయకులే వెళ్తారు ముందుగా, వీళ్ళ తాలూకా కార్యకర్తలే వెళ్తారు, దాన్ని ధ్వంసం చేస్తారు. తిరిగి సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ మీద నెపం వేసే పరిస్థితి. మీ అందరికీ తెలుసు పల్నాడులోని రెంటపాల గ్రామంలో ఏం జరిగిందో. రెంటపాల గ్రామంలో కూడా ఒక బెట్టింగ్ పరిస్థితిలో చనిపోయిన ఒక వ్యక్తి తాలూకా విగ్రహావిష్కరణకి వెళ్తూ దాంట్లోని వాళ్ళ తాలూకా కార్యకర్తే సింగయ్య అనే వ్యక్తి అతని కారు కిందే పడి చనిపోయినా కూడా మానవత్వం లేకుండా పక్కకి ఇసిరేసి మళ్ళా తిరిగి క్యాన్వాయిన్ అంతటిని ముందుకు తీసుకెళ్లి అందులో ఇంకొక 2 యువకులు చనిపోవడానికి ప్రధానమైన కారణమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ ఎక్కడ కూడా చిన్నది కూడా రియలైజేషన్ లేకుండా మళ్ళా తిరిగి బయటకు వచ్చి ప్రభుత్వం మీద ఆ నెపాన్ని నెట్టివేయటానికి అదే సింగయ్య కుటుంబ సభ్యుల్ని అతని ఇంటికి పిలిపించుకొని కూర్చోబెట్టి ఏంటది అంబులెన్స్‌లో ఎక్కించినంత వరకు బానే ఉన్నాడు. అంబులెన్స్‌లో ఎక్కించిన తర్వాత ఏదో జరిగిందన్నట్టుగా కావాలని కదల్లి దాన్ని వాళ్ళ కుటుంబ సభ్యుల చేత ప్రొజెక్ట్ చేయడానికి చూసారు. కానీ అక్కడ ఏమి జరిగింది, ఏంటి అన్నది క్లియర్‌గా వాస్తవాలు చాలా క్లియర్‌గా కనిపించినాయి. సో, దాంతోని తర్వాత ఏమి మాట్లాడకుండా నోరు మూసుకుండే పరిస్థితి. అంటే ఏంటంటే వాళ్ళు చేసిన తప్పిదాలని కూడా అవతల వాళ్ళ మీద నెట్టేసి, బుల్డోజ్ చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం. అది బంగారుపాలెం, చిత్తూరుది మీకు తెలుసు. వైఎస్ఆర్ మన పోలీసుల మీద అప్పుడు చాలా దురుసుగా ప్రవర్తించడమే కాదు, పోలీసుల తాలూకా చొక్కాని చింపేసి ఒక పోలీస్ కానిస్టేబుల్‌కి గాయాలైనా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయే పరిస్థితి. అంతే మరీ దారుణం ఏంటంటే అతగాడెళ్ళేది మామిడి రైతుల్ని పరామర్శించడానికి వెళ్తాడు. కానీ అదే మామిడికాయల్ని రోడ్డు మీద పోసి వాళ్ళ కార్యకర్తలు ఉంచితే అదే మామిడికాయలు తొక్కించుకొని వెళ్తాడాయన. అంటే ఇదేం పరామర్శ అండి నాకు అర్థం కావట్లే. ఇదేమి నిరసన అండి నాకు అర్థం కావట్లే. నేనేమంటానంటే దయచేసి ఏ రోజు కూడా కడుపు మండిందండి. కార్యకర్తకి మేము చాలా క్లారిటీగా ఉన్నాం. కార్యకర్తకి నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి గురించి ఈ రోజు ఫస్ట్ టైం మాట్లాడింది కాదాయన. ఇంతకు ముందు నుంచి కూడా ఎప్పుడు ఆయనకి నేను వెనకబడిపోతున్నాను జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లోంచి అని అనుకున్నాడు అనుకోండి, ఈయన బయటకొచ్చి నోటికొచ్చినట్టు వెళ్ళిపోయేవాడు. అసెంబ్లీ సాక్షిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు సతీమణి గురించి కూడా తప్పుడు మాటలు మాట్లాడితే ఆ రోజు కన్నీళ్లు పెట్టుకొని బయటకొచ్చారే గాని ఆ పెద్ద మనిషి. ఏ రోజు కూడా ఎవరి మీద కక్ష సాధించుకోవాలి, లేకపోతే మేము ఏదో చేయాలన్న ఆలోచన మాకు లేదండి. ఈ రోజు వీళ్ళు చేస్తున్న రాజకీయాల గురించి కూడా చూడాలి. ఒక్కొక్కడు బయటకొచ్చి రప్పా రప్పా అని నరుకుతానంటాడు. ఒక పిన్నిని, కొడుకుని అంటే ఏదో ఫ్యామిలీ రిలేషన్స్‌లో. వాడు ఏకంగా గాంజా మత్తులోనో, లేకపోతే సారా మత్తులో ఉన్నాడో, ఏ మత్తులో ఉన్నాడో వాడికి చంపి అది తల పట్టుకొని రప్పా రప్పమని స్టేషన్‌కెళ్ళి నేను లొంగుతానని చెప్పి మాట్లాడే పరిస్థితికొచ్చాడంటే, ఆ వర్డ్ ఎంత కొంతమందిలో క్రిమినల్స్‌లో ఎంత ఇంపాక్ట్ గురి చేస్తుందో మనం కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు నీ కార్యకర్త నోటి నుంచి అలాంటి పదాలొస్తే అంటే తప్పేంటి అనే మాట్లాడే పరిస్థితి. ఇదే పరిస్థితి మొన్న రీసెంట్‌గా మీరు నమ్మరు. జోగి రమేష్ గారి ఇంటి మీద ఆ రోజు కొంతమంది వెళ్లి ఇబ్బంది పెట్టారని వెంటనే కేసులు ఫైల్ చేసుకున్నాం.
ఈరోజు ఎక్కడ కూడా ఏమండి అతను జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి గారి గురించి తప్పుడుగా మాట్లాడాడని మా కార్యకర్త మీద కేసులు పెట్టి జైలుకి పంపించిన సందర్భం గుర్తులేదా? ఈరోజు మా నాయకుడికి నిబద్ధత ఉంది. హత్యా ప్రయత్నాలు, హత్యలు చేసే సంస్కృతి మాది కాదు. ఆ బ్లడ్ కూడా మాది కాదు. అలాంటి పరిస్థితులు ఏదైనా ఉంటే లా అండ్ ఆర్డర్ విషయంలోని చాలా స్ట్రిక్ట్‌గా పనిచేసే వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఏండి ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఫ్యాక్షనిజాన్ని ఎవరండి అంతం చేశారు? చంద్రబాబు నాయుడు గారు కాదా? నక్సలిజాన్ని కంట్రోల్ చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆ రోజు మత కల్లోలాలు హైదరాబాద్ లాంటి సిటీస్‌లో మత కల్లోలాలొచ్చి ఎప్పుడు కర్ఫ్యూ ఉంటదో, ఎప్పుడు 144 సెక్షన్ ఉంటదో తెలియని పరిస్థితిలో ఆ రోజు కంట్రోల్ చేసింది ఎవరండి? గౌరవ ముఖ్యమంత్రి గారు కాదా? అంటే అంతమందిని కంట్రోల్ చేసిన వ్యక్తులు ఈరోజు మేము కంట్రోల్ చేయలేమా వీళ్ళని? కంట్రోల్ చేస్తున్నాం. కంపల్సరీగా కంట్రోల్ చేస్తాం. ఇటువంటి వ్యక్తులందరి మీద కూడా చర్యలుంటాయి. కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ కూడా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర. ఈరోజు మేమందరం కూడా ఎన్‌డీఏ కూటమి అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఈరోజు ఒక పక్క నుంచి అభివృద్ధి, ఒక పక్క నుంచి సంక్షేమం 2 కూడా ముందుకెళ్తూ ఎన్నో పరిశ్రమలొచ్చి ఉపాధి అవకాశాలు ముందుకు రావాలని చెప్పి ముందుకెళ్తున్నాం. ఇలాంటి వాటిల మీద వచ్చి మాట్లాడరు. అసలు వీళ్ళొచ్చిన తర్వాత 2019లోని నామ్స్ మార్చేసి పాలు ప్రొక్యూర్‌మెంట్ అవసరం లేదంట. మరి పాలు ప్రొక్యూర్‌మెంటే అవసరం లేకపోతే నెయ్యెక్కడి నుంచి తీసుకొస్తారండి? అక్కడే పెద్ద ల్యాప్సెస్. అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసిన పాపాలు చూస్తా ఉంటే తిరిగి అరే! పాపం అయిపోయింది అని చెప్పి లెంపలేసుకోవడం మానేసి, మళ్ళా బయటకొచ్చి తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని క్షమాపణ అడుగుతారు. ఈళ్ళు తిరిగి క్షమాపణ అడుగుతున్నారు. ఇదేం దౌర్భాగ్యం అర్థం కావట్లే. అని ప్రజలకి తెలియాలి. మేమేదో రాజకీయ విమర్శలు చేసేసో, రాజకీయాలుగా మీకులాగా బూతులు మాట్లాడేయాలో అలాంటివి మేము అనుకోవట్లే. మా నాయకుడు ఒక నిబద్ధతతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కొంత నిబద్ధత మాకు నేర్పించారు. కొంత నైతిక విలువలతో రాజకీయాలు చేయడం నేర్పించారు. ఈరోజు మేమేదైనా ప్రజల ముందు పెడతాం. ప్రజలే దానికి సమాధానం చెప్పే పరిస్థితి రావాలి. నేను మళ్ళీ కోరుకుంటున్నా. దీని మీద ఇలాగ ఎవరైతే రాజకీయ నాయకులు పరామర్శల పేరుతోనో ప్రదర్శనలు చేసి 6 గంటలు, 7 గంటలు, 9 గంటలు ట్రాఫిక్‌ని ఇబ్బంది పెడుతూ ప్రజల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితొస్తే వీళ్ళ మీద ఎలా చర్యలు తీసుకోవాలనేది కూడా న్యాయ నిపుణులను కూడా అడిగి తీసుకుంటాం. కంపల్సరీగా దీనికి ప్రజల దగ్గర నుంచి కూడా మద్దతు కోరుతున్నా. ఎందుకంటే ప్రజలెవరు కూడా ఇబ్బందులు పడకూడదన్న ఒకే ఒక ధ్యేయంతో మేము పనిచేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.